హాయ్ అండి, నమస్తే. జస్ట్ ఇప్పుడే కింగ్డమ్ మూవీ చూసి వచ్చాము. లైక్ బిఫోర్ గోయింగ్ టు ద రివ్యూ, ప్లీజ్ అండి, కొత్తగా పెట్టాము ఈ ఛానల్, మీరు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు మూవీలో రివ్యూలోకి వెళ్దాం. రివ్యూలోకి వస్తే కింగ్డమ్ మూవీ ఇస్ యావరేజ్ అని చెప్పొచ్చు. లైక్ బిలో యావరేజ్ అనడం కంటే యావరేజ్ అని చెప్పొచ్చు. లైక్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత మనం బయటకు వస్తుంటే ఏదో మిస్ అయింది అనే ఒక ఇన్కంప్లీట్నెస్తో బయటకు వస్తాం. అది ఇక్కడ మేజర్ పాయింట్. లైక్ కొన్ని మూవీస్ మనం నవ్వుకుంటూ బయటకు వస్తాం, కొన్ని మూవీస్ ఇదేంట్రా ఇలా అయిపోయింది అని ఫీలింగ్తో బయటకు వస్తాం. కానీ ఈ మూవీలో ఏంటంటే వీఆర్ మిస్సింగ్ సంథింగ్. క్లైమాక్స్ పే ఆఫ్ ఇచ్చిన వే మనకు నచ్చలేకపోవచ్చు, రెగ్యులర్ కమర్షియల్ మూవీ లాగే అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే 2 parts కోసం లీడ్ వదలడం కోసం ఈ మూవీని ఇంత ట్రాక్ చేశారా అనే ఒక ఫీలింగ్ కూడా వస్తుంది మనకి. అనవసరంగా 2 partsకి వెళ్ళారనిపిస్తుంది. బట్ మనకి కొన్ని లైక్ బీజిఎం కానీ బీజిఎం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మూవీలో. విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ బాగుంటుంది, సత్యదేవి గారి యాక్టింగ్ అద్భుతంగా ఉంటుంది. కానీ హీరోయిన్కి ఒక 2-3 సీన్స్ ఉంటుంది 2.5 hour పైన ఉన్న మూవీలో. హార్డ్లీ ఒక 3-4 సీన్స్ మాత్రమే తనకు కనిపిస్తుంది అంటే అర్థం చేసుకోండి తన స్క్రీనింగ్ టైం ఎంత ఉందో ఈ మూవీలో. అండ్ విలన్ క్యారెక్టర్ వాళ్ళు ఇచ్చిన లైక్ పే ఆఫ్ మనకు నచ్చదు, అంటే ఎండింగ్ నచ్చదు. తన ఒక రూత్లెస్ క్యారెక్టర్గా చూపించుకుంటూ ఏదో ఉంటుంది అని బిల్డ్ చేసుకుంటూ వస్తుంటారు. మనం కూడా అలాగే అనుకుంటాం, ఇక్కడ ఎండ్ అవుతుంది, ఇక్కడ ఇలా వస్తుంది అనే ఒక ఫీలింగ్గా ఉంటాం, మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ అక్కడ వీఆర్ మిస్సింగ్ దట్. అండ్ కొన్ని సెకండ్ హాఫ్ తర్వాత టూ మెనీ ఎక్స్పెక్ట్ టచ్ చేయడం వల్ల మూవీ కొంచెం మనకి ఎటో వెళ్ళిపోతుంది మనసు అనేలా ఉంటుంది మూవీలో. అంటే ఎటెటో వెళ్ళిపోతుంటుంది అని చెప్పలేం, కానీ అన్ని ఆస్పెక్ట్ టచ్ చేయడం కోసం ట్రై చేస్తుంటారు, బ్రదర్స్ మధ్య బాండింగ్ కోసం ట్రై చేస్తుంటారు. అండ్ ఈ బ్రిటిష్ కాలం మధ్య ఈ వాళ్ళ ట్రైబ్ గురించి టచ్ చేయడం. అండ్ మనకి ఇంట్రోలోనే 2 intros ఉంటాయి విజయ్ దేవరకొండకి. అండ్ ఫస్ట్ ఇంట్రో కంటే సెకండ్ ఇంట్రో ఏది అంతగా గొప్పగా ఉండదు, ఓకే ఇష్గా ఉంటుంది. వాళ్ళు నార్మల్గా వెళ్దామని ఏదో హై లెవెల్గా ఇచ్చే ఎలివేషన్స్ పెడదామని పెట్టలేదు, కానీ ఏదో నార్మల్గా వెళ్ళిపోతుంది. ఆయనకంటే సత్యదేవ్ గారికి ఇంట్రోకి రెస్పాన్స్ బాగా వచ్చింది థియేటర్లో. అండ్ నెక్స్ట్ ఏంటంటే పార్ట్ 2 అవసరం లేదండి, ఇట్స్ వెరీ బ్యాడ్. పార్ట్ 2 కోసం వెళ్ళడం బడ్జెట్ ఇష్యూస్ కాకపోయినా పార్ట్ 2 కోసం వెళ్ళడం ఇట్స్ నాట్ గుడ్. ఈ ట్రెండ్ కొంచెం ఆపాలండి. లైక్ అవసరం ఉన్నా లేకపోయినా పార్ట్ 2 అని ప్రతి ఒక్కరు పార్ట్ 2 కోసం వెళ్ళిపోతున్నారు. ఇది ఆపేస్తే బాగుంటుంది. టెక్నికల్ ఆస్పెక్ట్ వస్తే బీజిఎం బాగుంది, కెమెరా వర్క్ బాగుంది, ప్రొడక్షన్ హౌస్ మంచి సపోర్ట్ ఇచ్చారు. టెక్నికలీ గుడ్ మూవీ. బట్ స్క్రీన్ ప్లే వైజ్, నెరేటివ్ వైజ్ కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నాను. రీసెంట్ విజయ్ దేవరకొండ గారి మూవీస్ కంపేర్ చేస్తే బెటర్ వన్ అని చెప్పచ్చు, కానీ నాట్ అప్ టు ద మార్క్. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళండి, యూ లైక్ ద మూవీ. విత్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే నథింగ్. సర్ప్రైజింగ్లీ కొన్ని ఆస్పెక్ట్స్ మీకు నచ్చుతాయి, కొన్ని మనకి డిసప్పాయింట్మెంట్ అవుతాం. అండ్ వాళ్ళ బ్రదర్స్ మధ్య ఇచ్చే ఎండింగ్ కూడా మనకు అంతగా నచ్చదు. సో థ్యాంక్స్ అండి. ఫైనల్ రేటింగ్ వచ్చేసి 2.5 out of 5.